ఓం శ్రీ మాత్రే నమః. వారాహిదేవి నవరాత్రుల్లో నేనైతే ఈ నవరాత్రి 9వ రోజు నేను అమ్మవారిది పూజ అయితే ఇట్లా చేసుకున్నాం. నేను మా వదిన, మా అమ్మ, మా అక్క, మా నలుగురము ఈ పూజలు అందరం పార్టిసిపేట్ చేసినాం అనమాట. మా అమ్మవారు వారాహిదేవి నవరాత్రిలో భాగంగా 9వ రోజు అయితే మేమైతే ఇట్లా పూజలు అయితే వేసుకున్నాము. శ్రీ వారాహిదేవికి లిల్లీ పూల మాల, అందులో గులాబీ పూలు పెట్టి మళ్ళా కుంకుమార్చన చేసినాం. శ్రీ లలిత సహస్రనామావళి మరియు శ్రీ వారాహిదేవి యొక్క అష్టోత్తర శతనామావళి ఈ కుంకుమార్చన చేసుకున్నాము. పానకం పెట్టుకున్నాము. అట్లనే నారీకేల దీపం అయితే పెట్టుకున్నాము. మేము ఈ 9 రోజులల్లో నేను నారీకేల దీపం అయితే పెట్టలేదు, అందుకని పెట్టినాము. అట్లానే కంద దీపం కూడా పెట్టినాము ఎక్స్ట్రాగా. అది దానిమ్మ గింజలు నైవేద్యంగా పెట్టినాము. ఆ తర్వాత లడ్డూలు అమ్మవారికి మేము సమర్పించుకున్నాము. ఆ తర్వాత పులిహోర, దద్దోజనం, మళ్ళీ కొబ్బరికాయనైతే ఇట్లా సమర్పించుకున్నాం. తాంబూలం కూడా అమ్మవారికి ఈరోజు మేము ఉద్వాపన ఇస్తున్నామని చెప్పేసి చీర, నాకు డ్రెస్ కొనుక్కున్నాం అనమాట. నా డ్రెస్సును కూడా అమ్మవారికి పెట్టిన. గాజులు అంటే మనకి ఎంత శక్తి ఉంటుందో అంతలో మనము అమ్మవారికి సంపూర్ణంగా మేము ఇట్లా పూజ చేసుకొని మాకు తోచినంతలా మేము అమ్మవారికి అయితే పెట్టుకున్నాం. నాకైతే ఈ 9 రోజులు అమ్మ పక్కకే ఉన్నట్టు అనిపించింది. పొద్దుగా లేచి నుంచి రాత్రి పండుకునేదాకా అమ్మవారికి ఈరోజు ఎట్లా అలంకారం చేయాలి, ఎట్లా పూజ చేయాలి, ఏమేమి ప్రసాదం పెట్టాలి, ఎట్లా ధ్యానం చేయాలి, నేను ఎట్లా అమ్మవారిని ఎట్లా మెప్పించాలన్న ప్రయత్నంతోనైతే మొత్తం అమ్మవారిలోనే లీనమైపోయి ఉన్నా. నాకు ఇన్ని రోజులు ఇది లాస్ట్ రోజు. నాకు ఎక్కడో కొంచెం బాధ అనిపిస్తుంది, అయ్యో అమ్మవారితో పూజ ఈ రోజుకి అయిపోయిందని. కానీ నేను రేపు కూడా లలితా సహస్రనామాలు మామూలుగా చదువుకొని ఎల్లుండి నేను ఉద్వాపన ఇస్తా. అంతేకాదు ఎల్లుండి తొలి ఏకాదశి. ఆ తొలి ఏకాదశికి కూడా నేను ఒక్క పొద్దుండి మంచిగా పూజ అయితే చేసుకొని తర్వాత నేను సండే రోజు మొత్తం ఉద్వాపన ఇచ్చి అమ్మవారిని సాగనంపుదామని అనుకుంటున్నా. నాకైతే చాలా అంటే చాలా చాలా నచ్చుతుంది పూజ. మేము రోజు పూజ చేస్తుంటే వాట్సాప్లో అని ఇట్లా తెలిసిన వాళ్ళందరూ మాకు కుంకుమ ప్రసాదం ఇవ్వండి, మాకు అర్చన చేసిన కుంకుమ ఇవ్వండి, మాకు ప్రసాదం ఇవ్వండి అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. నేను అసలు నిజం చెప్పాలంటే అమ్మవారి గుప్త నవరాత్రులు అంటే అది చాలా గుప్యంగా చేసే పూజలు. కానీ మన హిందూ సాంప్రదాయం ప్రకారం మన హిందువులందరూ కూడా పాటించి ఆ అమ్మవారి అనుగ్రహాన్ని పొందాలన్న ఉద్దేశంతోనే, నన్ను చూసి ఒక నలుగురు కూడా పూజ చేయాలన్న ఉద్దేశంతోనే నేను సోషల్ మీడియాలో అయితే పెడుతున్నా. ఇదంతా అమ్మవారి దయతోనే ఇదంతా జరిగింది. ఓం శ్రీ వారాహి దేవ్యే నమః. తల్లి మమ్మల్ని అందరినీ చల్లగా చూడు, మాకు ఎలాంటి కష్టం రాకుండా చూడని మనస్ఫూర్తిగా నేనైతే కోరుకొని ఈ 9వ రోజునైతే పూజ అయితే కంప్లీట్ చేసుకొని ఇట్లా తాంబూలం అయితే సమర్పించుకున్నాను. మేము వారాహిదేవి నవరాత్రిలో భాగంగా ఒకటి కంద దీపాన్ని అండ్ 2 కొబ్బరి దీపాలు పెట్టాలని చెప్పేసి అనుకున్నాము. అందుకని చేసి మేము ఇంకా మా ఇంట్లో ఒకటి ఉండే కందం చాలా చిన్నగా ఉండే, దాన్ని అయితే ఇట్లా మంచిగా ఇట్లా చిన్న దీప ప్రమిదలాగా అయితే మొత్తం చెక్కుతున్నా. ఇది చెక్కుతున్నప్పుడైతే నాకు అనిపించింది కంద దీపం చాలా డిఫికల్ట్ ఉంటుందిరా నాయన, ఇది ఎట్లా అనుకున్నా. కానీ దాన్ని చెక్కుతుంటే అర్థమైంది దేవుడు కూడా మనిషిని మంచిగా రూపాన్ని అందించడానికి కూడా ఎంత కష్టపడతాడో అని చెప్పేసి. ఇంకా దీనికైతే ఒక దీపం అయితే ఆకారం అయితే నేను ఇలా చిన్న చిన్నగా అంతా లోపల హోల్ లాగా పెట్టి మంచిగా ఇట్లయితే వేసుకుంటున్నా. సైడ్కు ఉన్నటువంటి అంతా క్లీన్గా తీసేసి బ్లాక్గా ఉన్నదంతా అంటే స్మూత్గా చేసుకున్నాను అనమాట. అంటే దీపం పెట్టడానికి అనుకూలంగా ఉండాలని చెప్పేసి ఇంత చిన్న కంద దీపాన్ని అయితే నేను పెడతానని అనుకోలేదు. కానీ నేను 9 రోజులు 9 రకాల దీపాలు అయితే పెట్టాలనుకున్నా. నేను ఫస్ట్ డే అయితే పెట్టలేకపోయినా, అందుకని చెప్పేసి ఇట్లా ఈరోజు 2 రకాల దీపాలను వెలిగించడం అయితే జరిగింది. ఇంకా యాజ్ ఈజ్గా ప్రతిరోజు నేను దానిమ్మ పండ్లను అయితే ప్రసాదంగా అయితే పెడుతున్నాం కాబట్టి ఇక దానిమ్మ గింజల్ని కూడా మంచిగా ఇట్లా తీసుకొని రెడీ అయితే చేసి పెట్టుకున్నాను. నిజం చెప్పాలంటే దానిమ్మ గింజలు అమ్మవారికి చాలా ఇష్టం అంట. అండ్ దీంట్లో కూడా మన రెడ్ కలర్గా ఉంటుంది కాబట్టి అమ్మవారికి రెడ్ కలర్గా ఉండే ప్రతిదీ సమర్పయామి. గంధం నానావిధ పరిమళం
సమర్పయామి. ఓం శ్రీ వారాహి దేవ్యే నమః. అంగపూజ. ఓం చంచలాయ నమః. పాదౌ పూజయామి. ఓం చపలాయ నమః. గుల్హో పూజయామి. ఓం కాంతే నమః. జంగే పూజయామి. ఓం కమలవాసిన్యే నమః. ఊరుం పూజయామి. ఓం లలితాయ నమః. నాభిం పూజయామి. ఓం క్షమాయే నమః. ఉదరం పూజయామి. ఓం గౌర్యే నమః. హృదయం పూజయామి. ఓం కంబుకంఠే నమః. కంఠం పూజయామి. ఓం సువాసిన్యే నమః. ముఖం పూజయామి. ఓం సువర్ణకుండలాయ నమః. కర్ణద్వయం పూజయామి. ఓం కుమార్యే నమః. శిరౌ పూజయామి. ఓం యోగనిద్రాయ నమః. పాదుకే పూజయామి. శ్రీ వారాహిదేవి అంగపూజాంచ సంపూర్ణం. ఇట్లా అమ్మవారికి అయితే షోడశోపచారాలతోటి పూజ అయితే చేసుకున్నాము. అమ్మవారికి అదేంటి యాలకుల దండ అయితే సమర్పించుకున్నాం. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను అమ్మవారికి యాలకుల దండ వేయాలని, కానీ ఈ రోజైతే నిజంగా చెప్పాలంటే అనుకున్నట్టుగానే కుదిరింది. అసలు ఇబ్బందే జరగలేదు. అంటే మనము దేవుడికి పూజ చేసుకోవాలంటే అమ్మ అనుగ్రహం ఉంటేనే అది జరుగుతుందంట. నిజంగానే అమ్మవారు నాతో ఈ పూజ అయితే చేయించుకోవడం మళ్ళీ చెప్తున్నా అనుకోకండి. అమ్మవారి అనుగ్రహం నా మీద ఉందని నేనైతే పరిపూర్ణంగా నమ్ముతున్నాను అనమాట. ఇట్లా అమ్మవారికి ఇష్టమైనటువంటి లడ్డూలు అవి ఇవన్నీ అయితే చేసుకున్నాం. అంటే మాకు శక్తి కొలది మేము చేసుకున్నాం. ప్రసాదం ఇన్ని వేయాలి అన్నీ వేయాలని ఏముండదు. మన శక్తి ఎంత ఉంటే మనం అంతలోనే అమ్మవారికి మన నైవేద్యాన్ని అయితే సమర్పించుకోవాలి. ఇట్లా అయితే మేమైతే పెట్టుకున్నాం. ఈ 9వ రోజు కాబట్టి అమ్మవారిని రేపటి నుంచి పూజ చేయము సంవత్సరం దాకా అని చెప్పేసి మనసులో ఒక చిన్న బాధ అయితే నాకైతే ఉంది. కానీ అమ్మవారి అనుగ్రహం ఉంటే మళ్ళీ వచ్చేసారి ఇంతకన్నా గొప్పగా చేసుకోవాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ శ్రీ వారాహిదేవి అనుగ్రహం అందాలని చెప్పి కోరుకుంటున్నాను.